హాయ్ హలో నమస్తే నా పేరు షేక్ నజీర్ అండి. నేను హైదరాబాద్ నుంచి బిలాంగ్ చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 10 years అబోవ్ ఉంది. సో చాలా కంపెనీలో చేశాను. సో ఇవాళ మీకు ఒక కొత్త కంపెనీ గురించి ఇంట్రడక్షన్ చెప్పడానికి ఈ వీడియో తీస్తున్నాను. సో ఆ కంపెనీ వచ్చేసి నీడ్ ఫీడ్ ఇండియా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది ప్రీ లాంచ్లో ఉంది. ప్రీ లాంచ్ వచ్చేసి 3rd November 2024లో చేశారు. సో ఇది లాంచింగ్ వచ్చేసి మనకు 2025 జూన్లో ఉంది. అది కూడా మలేషియాలో 3000+ మెంబర్స్ తోటి లాంచింగ్ అనేది జరగబోతుంది. ప్లాన్ చేశారు ఆల్రెడీ. సో 2025 జూన్లో ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రీ లాంచ్లో ఉంది. కంపెనీ ఓనర్ వచ్చేసి CMD వచ్చేసి మిస్టర్ పవన్దీప్ అరోరా. 22 years అనేది ఎక్స్పీరియన్స్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. లాస్ట్ కంపెనీలో వచ్చేసి 2014 నుంచి 2024 వరకు వర్క్ చేశారు. 10 years చేశారు. దాంట్లో వచ్చేసి 27 lakh+ మెంబర్స్ ని సార్ టీమ్ లీడ్ చేశారు. మంత్లీ వచ్చేసి అక్కడ ఇన్కమ్ వచ్చేసి 50 to 60 lakhs ఉంటుండే అనమాట. సో దాని ద్వారా 32 లగ్జరీ కార్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ప్లస్ 5 star హోటల్ ఒకటి సార్ దాని ద్వారా అచీవ్ చేయడం జరిగింది అనమాట. అచీవ్ అంటే సార్ సొంతంగా కట్టుకున్నారు దాంతో వచ్చిన డబ్బులతోటి. సో దాని తర్వాత వచ్చేసి ఆ కంపెనీ అనేది క్విట్ చేశారు. సో సమ్ ఆఫ్ ది రీజన్స్ అనమాట. ఆ రీజన్స్ ఏంటి అంటే కంపెనీలో సర్వీస్ ప్రాబ్లమ్స్ అనమాట. ఆ సర్వీస్ ప్రాబ్లమ్స్ ఎట్లాంటివి అంటే సో ప్రోడక్ట్ అనేది కంప్లీట్గా టైంకి చేరలేకపోవడం. సో ఏదన్నా కంప్లైంట్ ఉండి కస్టమర్ కేర్కి కాల్ చేస్తేనో సంథింగ్ సర్వీస్ ఇష్యూస్ అనేది ఉండడం వల్ల సో సార్ అయితే 27 lakhs+ పీపుల్ ఉన్నారు కాబట్టి సార్ అయితే ఇన్కమ్ తీసుకుంటున్నారు 50-60 lakhs. సో అతను నమ్ముకొని వచ్చిన టీం ఏదైతే ఉందో ఆ టీం అనేది ఇన్కమ్ అనేది జనరేట్ చేయలేకపోతున్నారు. సో టీం వస్తున్నారు పోతున్నారు. సో ఇట్లా ఆ టీం అనేది సరిగ్గా నిలవలేకపోవడం వల్ల సార్ క్విట్ చేయడం జరిగింది లాస్ట్ కంపెనీని. సో ఆ కంపెనీని క్విట్ చేసిన తర్వాత సార్ వచ్చేసి నీడ్ ఫీడ్ ఇండియా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. సో 1st December 2024లో ఇంట్రో మీట్ జరిగింది. 20 states నుంచి 350 మెంబర్స్ అనేది అటెండ్ అవ్వడం జరిగింది ఆ ఇంట్రో మీట్ కి. సో కంపెనీ స్టార్ట్ అనేది 4 ప్రొడక్ట్స్ తోటి చేశారనమాట. 4 ప్రొడక్ట్స్ కూడా యూనిక్ ప్రొడక్ట్స్. దాంట్లో వచ్చేసి ఫస్ట్ది వెల్ 18 జ్యూస్. ఇది జ్యూస్ ఫామ్లో ఉంటుంది. వెల్ కామా 18 వచ్చేసి కంప్లీట్గా మెన్కి సంబంధించిన ప్రోడక్ట్. వెల్ లుకాడెల్ సో ఇది వచ్చేసి కంప్లీట్గా లేడీస్కి సంబంధించిన ప్రోడక్టు. గ్రో ఫీడ్ ఇది వచ్చేసి కంప్లీట్గా. సో ఈ 4 ప్రొడక్ట్స్ కూడా యూనిక్ ప్రొడక్ట్స్. సో MRP వచ్చేసి సేమ్ కాస్ట్ ఉంటుంది 3000 rupees MRP ఈచ్ ప్రోడక్ట్. సో DP వచ్చేసి 2250 rupees. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 2250 రూపాయలు. మనకు దాంతో MRP తోటి 750 rupees అనేది రీటైల్ ప్రాఫిట్ వస్తుంది. సో దీంట్లో ఇట్లా రీటైల్ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ప్యాకేజెస్ అనేది ఏంటంటే సో 1 GB తోటి స్టార్ట్ చేయొచ్చు, 4 GB తోటి స్టార్ట్ చేయొచ్చు, 12 GB తోటి స్టార్ట్ చేయొచ్చు. సో 1 GB అయితే కనుక 2250 అవుతుంది. 1 ప్రోడక్ట్ వస్తుంది. సో 4 GBలో వచ్చేసి మనకు 9250 rupees అవుతుంది. 4 products ప్లస్ 1 ప్రోడక్ట్ అనేది అబ్సల్యూట్గా ఫ్రీగా కంపెనీ ఇస్తుంది 3000 worth of rupees అనమాట. సో దాని తర్వాత వచ్చేసి థర్డ్ 12 GBతో స్టార్ట్ చేస్తే కనుక 27,750 rupees 27,750 రూపాయలు అవుతుంది. దాంతో మీకు 12 products వస్తాయి. ప్లస్ కంపెనీ 4 products అనేది ఫ్రీగా ఇస్తుంది 12,000 rupees worth of products. సో ఇవన్నీ కూడా ఈ ప్యాకేజెస్. ఈ 3 ప్యాకేజెస్తో మనం ఏ ప్యాకేజ్తో స్టార్ట్ అయినా సరే మనం ID యాక్టివేట్ చేసుకున్న 90 days లోపల మనం ఈ 1 GBలో ఉండే వాళ్ళం 12 GBకి అనేది అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. 4 GB ఉండేవాళ్ళు 12 GBకి రావచ్చు. 1 GB ఉండేవాళ్ళు 4 GBకి ఇట్లా ప్రమోట్ చేసుకోవచ్చు. అప్డేషన్ అనేది చేసుకోవచ్చు ఇన్ ద పీరియడ్ ఆఫ్ 90 days. దాని తర్వాత వచ్చేసి దీంట్లో మనకు 7 types ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఈ 7 types ఆఫ్ ఇన్కమ్ ఏమిటంటే ఫస్ట్ అనేది రిటైల్ ప్రాఫిట్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను మీకు. సో దాని తర్వాత వచ్చేసి GP మ్యాచింగ్ ఇన్కమ్. సో దాని తర్వాత వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ బోనస్. దాని తర్వాత వచ్చేసి ఫీల్డ్ ఎక్స్పెన్సెస్. దాని తర్వాత వచ్చేసి ఆఫ్టర్ క్యాపింగ్ ఇన్కమ్. దాని తర్వాత వచ్చేసి రీపర్చేస్ కన్సిస్టెన్సీ బోనస్. సో దాని తర్వాత వచ్చేసి లైఫ్ టైమ్ రివార్డ్స్. ఈ లైఫ్ టైమ్ రివార్డ్ కనుక మీరు చూసారంటే ఈ కంపెనీని మీరు వదలరు.
సో అట్లా ఉంటుంది ఆ రివార్డ్ అనేది. సో దాన్ని చూద్దాం. ఇప్పుడు కంపెనీ నేను ఇందాక నుంచి ప్రీ లాంచ్లో ఉంది, ఇంకా లాంచ్ అవ్వలేదు, ప్రీ లాంచ్లో ఉంది, ఇంకా లాంచ్ అవ్వలేదు అని చెప్తున్నాను కదా. సో ఈ ప్రీ లాంచ్లోనే మనకు ఒక కంపెనీ అనేది ఆఫర్ అనేది పెట్టడం జరిగింది. సో ప్రీ లాంచ్ బోనన్జా ఇది ఓన్లీ 6 months కోసం. ఎప్పటి నుంచి 1st December 2024 నుంచి 31st May 2025 వరకు ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి ఆఫర్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసానంటే, మీరు 10 GB కనుక మ్యాచింగ్ చేస్తే మీకు ఒక ప్రమోషనల్ టూల్ కిట్ అనేది కంపెనీ నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. సో దాని తర్వాత వచ్చేసి 20 GB టచ్ అయ్యారనుకోండి, స్మార్ట్ వాచ్ అనేది మీకు గిఫ్ట్గా వస్తుంది. సో దాని తర్వాత 120 GB అనగా మీరు టచ్ అయితే కనుక మలేషియా ట్రిప్ ఉంది కదా, మలేషియాలో కంపెనీ అనేది లాంచ్ చేస్తారు, జూన్లో ఉంటుంది 2025లో అని చెప్తున్నాను కదా. దానికోసం అని చెప్పేసి అని టూర్ ఉంటుంది. సో టూర్ ప్యాకేజ్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా తర్వాత మీకు బ్రోచర్స్ అవన్నీ కూడా వస్తాయి. సో దాని తర్వాత వచ్చేసి 800 GB అనేది టచ్ అయ్యారనుకోండి, 2 lakhs అనేది క్యాష్ వస్తుంది, లేదంటే కనుక 4 lakhs రూపీస్ కార్ ఫండ్ వస్తుంది. సో దాని తర్వాత వచ్చేసి 5000 GB అనేది టచ్ అయ్యారనుకోండి, 11 lakhs రూపీస్ అనేది క్యాష్ వస్తుంది, లేదు అనుకుంటే కనుక 15 lakhs కార్ ఫండ్ వస్తుంది. ఇది దీని తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ ఇన్కమ్ చెప్పాము కదా, రిటైల్ ప్రాఫిట్ అని. రిటైల్ ప్రాఫిట్ గురించి ఇంకా కొంచెం బ్రీఫ్గా వెళ్దాం. ఈచ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు ఎంఆర్పి వచ్చేసి 3000 చెప్పాను. సో దాంట్లో వచ్చేసి మనకు వచ్చే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఎంత 2250 వస్తుంది. ఈచ్ ప్రోడక్ట్ మీద మనకు వచ్చే రిటైల్ ప్రాఫిట్ ఎంత అంటే 750 రూపీస్ ఉంటుంది. సో 750 రూపీస్ అనుకోండి. సో మీరు బిజినెస్ అనేది ఒక కస్టమర్ బేస్ మీద కూడా చేసుకోవడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒక 10 మెంబర్స్ కస్టమర్స్ని పట్టుకున్నారు. సో ఈచ్ వన్ ప్రోడక్ట్ మీద మీకు 750 రూపీస్ పడుతుంది. మంత్లీ వచ్చేసి మీరు ఒక 10 మెంబర్స్ కస్టమర్స్కి ఇచ్చినా కూడా ఇంట్లో ఉంటూనే 7500 రూపీస్ అనేది మీరు ఈజీగా ఎర్న్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో లేదు 10 కాదు ఇంకా మీరు ఎక్కువ చేశారు, 20 మెంబర్స్ని కస్టమర్స్ని పెట్టుకున్నారనుకోండి, ఎవ్రీ మంత్ ఈచ్ కస్టమర్ ఈచ్ వన్ ప్రోడక్ట్ పెట్టినా సరే మీకు 750 into 20 మెంబర్స్ 15,000 రూపీస్ అనేది మీకు ఆటోమేటిక్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా మీరు ఇది ఓన్లీ కస్టమర్ బేస్ మీద చెప్పిన మాత్రమే. సో ఇంకా టీమ్ మీద కానివ్వండి, అట్లా ఇంకా పర్ఫార్మెన్స్ బోనస్లు కానివ్వండి, ఇట్లా చాలా ఉన్నాయి కదా మనకు ప్రమోషనల్ ఆఫర్స్. సో వాటి ద్వారా ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. నేను ఓన్లీ కస్టమర్ రిటైల్ ప్రాఫిట్ గురించే చెప్పాను ప్రస్తుతానికి ఇప్పుడు. సో దాని తర్వాత వచ్చేసి మనకు మ్యాచింగ్ ఇన్కమ్ అని చెప్పాను కదా, గ్రోత్ పాయింట్ మ్యాచింగ్ ఇన్కమ్ అని చెప్పేసి అని. సో అది ఎట్లా ఉంటుంది మోడల్ అనేది ఒకసారి చూడండి. మనం 1 GBతో స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాము, 4 GBతో స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాము, 12 GBతో స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాము. సో 1 GBతో స్టార్ట్ చేస్తే కనుక మీరు 1:1 అంటే 1 GB లెఫ్ట్ 1 GB రైట్ చేశారనుకోండి, మీకు మ్యాచింగ్ బోనస్ వచ్చేసి 200 రూపీస్ వస్తుంది. సో మీకు వీక్లీ క్యాపింగ్ వచ్చేసి మీకు 1 lakh ఉంటుంది. సో 4 GBతో స్టార్ట్ చేశారనుకోండి, 1:1 1 GB లెఫ్ట్ 1 GB రైట్తో మీకు 225 రూపీస్ వస్తుంది. వీక్లీ క్యాపింగ్ వచ్చేసి 2 lakhs ఉంటుంది. సో 12 GBతో మీరు స్టార్ట్ చేశారనుకోండి, 1:1 1 GB లెఫ్ట్ 1 GB రైట్ 250 రూపీస్ వస్తుంది. వీక్లీ క్యాపింగ్ 5 lakhs వరకు ఉంటుంది. ఈ మ్యాచింగ్ బోనస్ అని చెప్పేసి అనేది వీక్లీ వస్తుంది కదా, 1 GBకి ఇంత, 4 GBకి ఇంత, 12 GBకి ఇంత అని చెప్పేసి అనేది. మనం ఎప్పటికైనా సరే లాస్ట్ రీచ్ అవ్వాల్సింది 12 GBకే వెళ్ళాలి. సో 1 GB అనేది ఈ రోజు స్టార్ట్ చేయడానికి స్టార్టింగ్లో ఉన్నా కూడా మీరు దాన్ని 3 months లోపల మీరు 12 GBకి మీరు అయిపోయినారనుకోండి, దాని తర్వాత మీ క్యాపింగ్ లెవెల్ అనేది 5 lakhs అనేది వెళ్ళిపోతుంది. థర్డ్ ఇన్కమ్ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ బోనస్. ఈ ఫాస్ట్ ట్రాక్ బోనస్ అనేది 1 time అనమాట, 1 time. దాని తర్వాత నుంచి రాదు. ఈ 1 time కూడా మనం అచీవ్ చేయాలంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఐడి యాక్టివ్ చేశారో ఆ యాక్టివ్ నుంచి 1 week లోపల కనుక 4 GB లెఫ్ట్ 4 GB రైట్ కనుక చేస్తే కనుక మీకు ఆ జీపీ మ్యాచింగ్ బోనస్ అనేది ఎట్లాగో వస్తుంది. 800 రూపీస్ అనుకుందాం ఎగ్జాంపుల్, 4 GB చేస్తే 800. సో ఈ 1 week లోపల కనుక మీరు 4 GB చేసినందుకు గాను మీరు జాయిన్ అయిన ఐడి యాక్టివ్ చేసిన 1 week లోపల మీరు చేసినందుకు గాను కంపెనీ ఫాస్ట్ ట్రాక్ బోనస్ అని ఇస్తుంది 1500 రూపీస్ ఎక్స్ట్రా. సో ఆ 800 అనేది మీకు ఎట్లాగో వస్తుంది. 800తో పాటు 1 week లోపల మీరు 4 GB చేసినందుకు గాను మీకు
1500 అనేది ఎక్స్ట్రా వస్తుంది. సో దాని తర్వాత వచ్చేసి ఫీల్డ్ ఎక్స్పెన్సెస్. ఈ ఫీల్డ్ ఎక్స్పెన్సెస్ అనేది ఏంటి అంటే మళ్ళీ ఒకసారి చూద్దాం దీన్ని. మీరు ఉన్నారు, సో దాని తర్వాత మీ కింద లెఫ్ట్లో ఒక 20 GB, రైట్లో ఒక 20 GB అనేది మ్యాచ్ చేశారు. సో దానికి కాను మీకు 4000 రూపీస్ అనేది ఇన్కమ్ వస్తుంది. సో దానికి ఈ ఎక్స్పెన్సెస్ అనేది ఎట్లా వస్తాయని చెప్తానంటే 1 వీక్లో కనుక 20 GB కనుక చేస్తే కనుక ఎవ్రీ వీక్ అనేది ఇది ఉంటుంది, ఎవ్రీ వీక్ అని ఉంటుంది. ఇదేమో ఓన్లీ 1 టైం బోనస్ అది. సో ఇది ఎవ్రీ వీక్ ఉంటుంది. మీరు 1 వీక్లో ఫ్రెష్ వీక్లో 20 GB లెఫ్ట్ 20 GB రైట్ ఎప్పుడైతే అచీవ్ అవుతారో ప్రతిసారి 3000 రూపీస్ మీకు ఫీల్డ్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. ప్లస్ ఆ 20 GBకి సంబంధించిన మ్యాచింగ్ బోనస్ 4000 రూపీస్ వస్తుంది. వీక్లీ ఒక 7000 రూపీస్ మీరు దీంట్లో నుంచి సంపాదించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇన్కమ్ వచ్చేసి ఆఫ్టర్ క్యాపింగ్ ఇన్కమ్. సో ఈ ఆఫ్టర్ క్యాపింగ్ ఇన్కమ్ అనేది చాలా కంపెనీల్లో ఉండదు. సో ఇది మనకు చాలా పవర్ఫుల్ ఇన్కమ్ అనమాట ఇది. సో ఎవరైతే లీడర్ అనే వాళ్ళు ఉంటారో, సో క్యాపింగ్ రీచ్ అయిన తర్వాత ఫ్లష్ అవుట్ అయితే వాళ్ళు ఎంత బాధపడతారు అనేది లీడర్స్కి అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆఫ్టర్ క్యాపింగ్ కూడా మనం ఇన్కమ్ సంపాదించుకునే ఛాన్సెస్ అనేది ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఇప్పుడు 1 lakh అనేది క్యాపింగ్కి వెళ్ళిపోయినారు. చెప్పాను కదా మీకు 1 GBతో వస్తే కనుక 1 lakh క్యాపింగ్ ఉంటుంది. 4 GBతో వస్తే కనుక మీకు 2 lakhs క్యాపింగ్ ఉంటుంది. 12 GBతో వస్తే కనుక 5 lakhs క్యాపింగ్ ఉంటుందని చెప్పాము కదా. సపోజ్ మనం ఫస్ట్ తీసుకుందాం. 1 GBతో మీరు స్టార్ట్ అయ్యారు కాబట్టి 1 lakh క్యాపింగ్లో ఉన్నారు. క్యాపింగ్ అయిపోయింది ఆల్రెడీ. సో దాని తర్వాత లెఫ్ట్ ఒక 10 GB, రైట్ ఒక 10 GB అయింది అనుకుందాం ఎగ్జాంపుల్. 10కి సంబంధించి మీకు ఎంత రావాలి ఇన్కమ్? ఎందుకు వస్తుంది? క్యాపింగ్ అయిపోయింది కదా. క్యాపింగ్ అయిపోయిన తర్వాత రాదు. కానీ ఇక్కడ మనకి ఏం చేస్తున్నారంటే సపోజ్ ఇక్కడ 10 GB, ఇక్కడ 10 GB అయిపోయింది అనుకోండి. ఈచ్ 1 GB మీద మనకు 50 రూపీస్ అనేది ఆఫ్టర్ క్యాపింగ్ ఇన్కమ్ అనేది ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. చాలా గొప్ప విషయం అండి. క్యాపింగ్ తర్వాత కూడా ఇన్కమ్ ఇవ్వడం అనేది. ఫ్లష్ అవుట్ లేదు. కాకపోతే మనకు అక్కడ 200 వచ్చేది, ఆ 200 కూడా క్యాపింగ్ తర్వాత రాదు కాబట్టి అది వేస్ట్గా పోకూడదు, ఒకరి శ్రమ వృధాగా పోకూడదు అని చెప్పేసి అన్నట్టుగా 50 రూపీస్ అనేది ఈచ్ GB మీద ఇస్తున్నారు. అట్లా మనం ఎంత GB చేస్తే అంత 50 రూపీస్ అంటే వస్తుంది. ఎగ్జాంపుల్ 10 GB చేశారనుకోండి, 10:10 వచ్చేసి 500 రూపీస్ వస్తుంది. 20:20 వచ్చేసి మనకు 1000 రూపీస్ వస్తుంది. మనం ఇందాక అనుకున్నాం అట్లీస్ట్ వీక్లీ 20 GB చేయాలి అని చెప్పేసి. ఆ 20 GB మనకు ఎక్స్ట్రా అయిపోయింది అనుకోండి క్యాపింగ్ తర్వాత, దాని ఇన్కమ్ కూడా మనకు వస్తుంది కదా, 1000 రూపాయలు వస్తుంది. ఫీల్డ్ ఎక్స్పెన్సెస్ కన్నా పనికి వస్తుంది. సో అట్లా లీడర్స్కి చాలా ప్రీతికరమైన బోనస్ ఇది. దాని తర్వాత వచ్చేసి రీపర్చేజ్ ఇన్కమ్, రీపర్చేజ్ కన్సిస్టెన్సీ. సో దీంట్లో వచ్చేసి మనకు 2 GB ఫర్ 3 months. 2 GB అనేది 3 months కంటిన్యూస్గా చేశారనుకోండి, 4th monthలో మీకు 2 products అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది కంపెనీ ఇస్తుంది. 4th monthలో ఆటోమేటిక్గా 2 products అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ 6000 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీకు పంపిస్తుంది కంపెనీ. సో అది కాకుండా 2 GB ఫర్ 12 months, ఒక సంవత్సరం పాటు మీరు 2 GB అనేది కన్సిస్టెన్సీలో పెట్టారనుకోండి, 13th month వచ్చేసి మీకు 4 products అనేది కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో 12,000 రూపీస్ వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీకు ఇంటికి పంపిస్తుంది కంపెనీ. లేదు 4 GB ఇంటూ 3 months, 3 months కూడా 4 GB అనేది మీరు కన్సిస్టెన్సీ పెట్టారనుకోండి, 4th monthలో వచ్చేసి మీకు 4 products అనేది కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ 12,000 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీకు ఇంటికి పంపిస్తుంది. సో 4 GB ఇంటూ 12 months, 4 GB తోటి మీరు కన్సిస్టెన్సీగా 12 months చేశారనుకోండి, 13th monthలో మీకు 8 products అనేది కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. 24,000 రూపీస్ వర్త్ ఉండే ప్రోడక్ట్స్ 8 products మీకు ఇంటికి పంపడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్కమ్ గురించి, లాస్ట్ ఇన్కమ్, ఈ కంపెనీలో ఉండే లాస్ట్ ఇన్కమ్ గురించి చెప్పబోతున్నాను. ఈ ఇన్కమ్ గురించి మీరు కొంచెం మనసుతో దృష్టి పెట్టి ఆలోచించి దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే గనక ఈ కంపెనీని మీరు ఎప్పటికీ వదలరు. అట్లాంటి ఇన్కమ్ ప్లాన్ అనమాట, లాస్ట్ ఇన్కమ్ ప్లాన్ ఇది. సో దీంట్లో ఉండే లాస్ట్ ఇన్కమ్ ప్లాను, దీని పేరు వచ్చేసి లైఫ్ టైం రివార్డ్. ఈ లైఫ్ టైం రివార్డ్ అనేది మీరు చూసారంటే కనుక ఈ కంపెనీని వదిలిపెట్టడం అనేది ఇంపాసిబుల్. ఈ లైఫ్ టైం రివార్డ్ అనేది ఇప్పుడు కంపెనీ ప్రీ లాంచ్లో ఉంది. లాంచింగ్ ఎప్పుడని చెప్పాను మీకు? 2025 జూన్లో అవుతుందని చెప్పాను.
సో ఆ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ రివార్డ్ అనేది, లైఫ్ టైం రివార్డ్ అనేది. అప్పటి వరకు మనకి ఇంతకుముందు ప్రీ లాంచ్ బోనన్సా ఆఫర్లో చెప్పాను కదా ఇంతకుముందు మీకు, సో అవి ఉంటాయి. సో ఇది 1st జూన్ నుంచి, 1st జూన్ 2025 నుంచి అప్లికేబుల్ అనమాట. సో దీంట్లో దీన్ని చూసిన తర్వాత మీరు ఏ లీడర్ అయినా సరే దీన్ని చూసిన తర్వాత కంపల్సరీ దీనికి ఫిదా కావాల్సిందే. అట్లాంటి ఇన్కమ్ అనమాట ఇది. సో ఫస్ట్ లెవెల్ దీంట్లో బ్రోంజ్ అనేది ఫస్ట్ లెవెల్. సో 20 GB లెఫ్ట్, 20 GB రైట్. దాంతో మీకు జీపీ మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి మీకు 4000 రూపీస్ వస్తుంది. సో దాంతో పాటుగా రివార్డ్, లైఫ్ టైం రివార్డ్ అని చెప్పాను కదా, ఆ రివార్డ్ రూపంలో ఏమొస్తుందంటే LDP, లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక ఈవెంట్ చేస్తారు, ట్రైనింగ్. ఆ ట్రైనింగ్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ రావచ్చు మీరు. సో ఆ ట్రైనింగ్ రావచ్చు, ప్లస్ 4000 రూపీస్ ఇన్కమ్ వచ్చేసింది. సో దాని తర్వాత వచ్చేసి సిల్వర్ 80 GB లెఫ్ట్, 80 GB రైట్. ఈ 80 GB అని చెప్పేసానంటే దీంట్లో మీరు ఇక్కడ ఆల్రెడీ 20 GB అచీవ్ అయినారు. సో దానికి ఇంకా ఎంత చేయాలి, మీరు 60 GB చేస్తే సరిపోతుంది. 60 లెఫ్ట్, 60 రైట్ చేస్తే సరిపోతుంది. సో అప్పుడు మీకు మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి 12,000 వస్తుంది, ప్లస్ రివార్డ్లో 7,500 రూపీస్ క్యాష్ వస్తుంది. ఓకే. సో దాని తర్వాత గోల్డ్ వచ్చేసి 160 GB లెఫ్ట్, 160 GB రైట్. ఈ 160 GBలో 80 ఆల్రెడీ ఇక్కడ మీరు అచీవ్ అయినారు. ఇంకా ఎంత చేయాలి, 80 చేస్తే సరిపోతుంది. సో 80 × 80 160 అయిపోయింది. సో అది మీరు ఇంతకుముందు చేసిన సిల్వర్ లెవెల్లో చేసిన 80 GB ప్లస్ ఇంకొక 80 GB ఎక్స్ట్రా చేశారంటే అది గోల్డ్కి వచ్చేస్తారు. సో దానికి గాను మీకు వచ్చే ఇన్కమ్ మ్యాచింగ్ ఎంత అంటే 16,000 మ్యాచింగ్ వస్తుంది, 11,000 రూపీస్ రివార్డ్ వస్తుంది. ఇక్కడ చూడండి మనకు మ్యాచింగ్ ఎంత వస్తుందో ఆల్మోస్ట్ ఆల్ దానికి 60% ఈక్వలెంట్గా మనకు రివార్డ్ కూడా వస్తుంది. సో మీ మ్యాచింగ్ ఇన్కమ్ అయితే ఎంతైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ 60%, నియర్ బై 60% దానికి ఈక్వల్గా రివార్డ్ కూడా వస్తుంది. ఇది నేను ఇందాక దానికోసం చెప్పిన నేను లీడర్స్, దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. సో అట్లా మీకు ఇట్లా లెవెల్ పెరిగే కొద్దీ 500 GB మ్యాచింగ్ తోటి మీకు 68,000 రూపీస్ మ్యాచింగ్ వస్తుంది, 21,000 రూపీస్ మీకు రివార్డ్ వస్తుంది. సో దాని తర్వాత వచ్చేసి రూబీలో 1 lakh మ్యాచింగ్ వస్తుంది. దాని తర్వాత వచ్చేసి మీకు 60,000 రూపీస్ మీకు రివార్డ్ వస్తుంది. సో దాని తర్వాత వచ్చేసి డైమండ్లో మీకు రూబీలో మీకు 3 lakhs మ్యాచింగ్ బోనస్ వస్తుంది. సో 2 lakhs అనేది మీకు రివార్డ్ వస్తుంది. సో దాని తర్వాత డైమండ్లో మీకు 5 lakhs అనేది మ్యాచింగ్ వస్తుంది. దాని తర్వాత 4 lakhs అనేది రివార్డ్ వస్తుంది. చూడండి ఇక్కడ 5 lakhs మ్యాచింగ్ బోనస్ వస్తే రివార్డే 4 lakhs ఉంది. ఇక్కడ 1 lakh మాత్రమే తక్కువ. ఈ ఇన్కమ్ని కనుక మీరు చవి చూసారంటే, ఈ కంపెనీని వదిలిపెట్టడం, ఈ ప్రోడక్ట్ని రుచి చూసారంటే ఈ ప్రోడక్ట్ను వదిలిపెట్టడం 2 సాధ్యం కాదు, చెప్తున్నాను. అట్లా మీకు 5 lakhs అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి 10 lakhs మ్యాచింగ్ తీసుకున్నారనుకోండి 8 lakhs రివార్డు. 30 lakhs మ్యాచింగ్ తీసుకున్నారనుకోండి 15 lakhs రివార్డు. 1.5 crore మ్యాచింగ్ తీసుకున్నారనుకోండి 50 lakhs రివార్డ్. 1.5కి 50 lakhs. 4 crore మ్యాచింగ్ తీసుకున్నారనుకోండి 3 crore రూపీస్ రివార్డ్. 4 croreకి 3 crore. ఓకే. 9 crore మ్యాచింగ్ తీసుకున్నారనుకోండి దాంట్లో 5 crore రివార్డ్ ఉంది. 15 crore మ్యాచింగ్ తీసుకున్నారనుకోండి 10 crore రివార్డ్ ఉంది. సో ఇట్లా మీకు రివార్డ్ ఇన్కమ్ నియర్ బై 60% ఆఫ్ మ్యాచింగ్ ఇన్కమ్తో ఈక్వలెంట్గా ఉంది. సో మీరు ఈ రివార్డ్ ఇన్కమ్ అనేది మీరు ఎట్ ఏ టైం మీరు ఈ పిల్లల కోసమో, ఫిక్స్డ్ డిపాజిట్ కోసమో, ఏదన్నా కార్ కొనడానికో, విల్లా కొనడానికో, ఏదో ఒకదానికి ఏదో ఒక రూపంలో చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. ఇది మీకు వచ్చే ఇన్కమ్ అంతా కూడా ఒక లెవెల్ దాటిన తర్వాత అంతా 10,000 పైనుంచే ఉంది. 10,000 పైనుంచి అంటే ఏదైనా వాల్యుబుల్స్ అనేది కొనుక్కోవడానికి ఉంటుంది. సో 10,000 ఒకటి, 20,000 ఒకటి, 60,000 ఒకటి, 2 lakhs ఒకటి. ఇక ల్యాక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు కార్ల గురించి లేదంటే ల్యాండ్ గురించి ఇట్లా ఆలోచించడానికి ఉంటుంది. సో మీరు ల్యాక్స్ నుంచి దాటిన తర్వాత 50 lakhs ఉంది. 50 lakhs పెడితే ఈ రోజుల్లో ఒక హౌస్ కొనుక్కోవచ్చు.
50 lakhs పెడితే ఒక హౌస్, డబల్ బెడ్రూమ్ హౌస్ కొనుక్కోవచ్చు. మీరు అట్లా ఆ దానికైనా సరే ఉపయోగించుకోవచ్చు. పిల్లలు ఉంటే కనుక పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా ప్లాన్ చేసి ఉంటే కనుక దానికోసం మీరు చూసుకోవచ్చు. ఇది అన్నమాట మనం లైఫ్ టైం రివార్డ్. ఈ కంపెనీలో నాకు బాగా నచ్చిన, మీ అందరికీ కూడా బాగా నచ్చే రివార్డ్ అన్నమాట ఇది. సో ఇది చూసిన తర్వాత ఈ కంపెనీని ప్రోడక్ట్ రుచి చూసిన తర్వాత, ప్రోడక్ట్ రిజల్ట్ చూసిన తర్వాత ప్రోడక్ట్ని ఎవరు వదిలిపెట్టడం సాధ్యం కాదు. ఇది నేను 100% గట్టిగా చెప్తున్నాను మీకు. ఇది ఒక్కసారి మనసు పెట్టి ఈ వీడియో వితౌట్ ఇంటరప్షన్ చూసి అర్థం చేసుకోండి. సూపర్ ఇన్కమ్ అన్నమాట ఇది. సో ప్లాన్ విన్నారు కదా, ఇది కంపెనీ యొక్క ప్లాను. మీరు ప్లాన్ విన్న తర్వాత మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థమైపోతుంది. మీరు ఆల్రెడీ ఆలోచిస్తున్నారు, ఇదేదో కంపెనీ చాలా మంచి కంపెనీ, మంచి రివార్డ్స్ ఉన్నాయి, మంచి ఇన్కమ్స్ ఉన్నాయి, మంచి సోర్సెస్ ఉన్నాయి, ప్రోడక్ట్ కూడా బాగానే ఉంది అని చెప్పేసి అని మీరు ప్రోడక్ట్ గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. 4 ప్రోడక్ట్స్ది కూడా వీడియోస్ ఉంటాయి, చూడండి. ప్రోడక్ట్ రిజల్ట్స్ది కూడా మీరు ముందు వీడియోస్ పెడతాను మీకు, అవి కూడా చూద్దురు. కానీ తెలంగాణ నుంచి, హైదరాబాద్ తెలంగాణ నుంచి ఫస్ట్ పర్సన్ ఇన్ తెలుగు ఈ కంపెనీలో. సో మార్కెట్ అంతా కూడా ఖాళీ ఉంది. చాలామంది ఇన్కమ్ సోర్సెస్ లేని ప్లాన్స్ చేస్తున్నారు, చాలామంది డబ్బులు పోగొట్టుకునే ప్లాన్స్లలో ఉన్నారు. సో ఇది యూనిక్ ప్రోడక్ట్స్ తోటి స్టార్ట్ అయిన కంపెనీ, ప్రోడక్ట్ బేస్ కంపెనీ, ప్యూర్లీ ప్రోడక్ట్ బేస్. ఎక్కడా కూడా ఇన్వెస్ట్మెంట్స్ తోటి కానీ క్రిప్టోలకి వీటికి సంబంధం లేని కంపెనీ. ప్యూర్లీ ప్రోడక్ట్ మనం కస్టమర్కి ఇస్తే డబ్బులు వస్తాయి, ప్రోడక్ట్ మనం కస్టమర్కి ఇస్తేనే బిజినెస్ అవుతుంది. సో ఇది మార్కెట్ అంతా కూడా ఖాళీ ఉంది. దున్నేటోళ్ళకి దున్నినంత అని చెప్పేసి అంటారు కదా తెలుగులో, అట్లా ఖాళీ ఉంది, అంతా ఖాళీ ఉంది. ఎవరైతే ఫస్ట్ స్టెప్ వేస్తారో వాళ్ళు ఈ గ్రోత్ అంతా కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ రివార్డ్స్ అన్నీ కూడా తొందరగా అచీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీకు ఇంతకుముందు చెప్పాను, ఈ కంపెనీ వచ్చేసి ప్రీ లాంచ్లో నడుస్తుంది అని చెప్పేసాను. 1 జూన్ 2025 నుంచి కంపెనీ లాంచ్ అవ్వడం జరుగుతుంది, అది కూడా మలేషియాలో. సో నా డ్రీమ్ ఏంటి అని చెప్పేసానంటే, ఇప్పుడు ఇదంతా చెప్పాను. ఈ చెప్పిన తర్వాత నా డ్రీమ్ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ నుంచి తెలుగు పర్సన్స్ని అట్లీస్ట్ 50 మెంబర్స్ని మలేషియాకి ఆ ఈవెంట్కి తీసుకెళ్ళాలనేది నా గోల్. సో మీరు తొందరగా డెసిషన్ తీసుకొని మీరు కూడా ఇట్లాంటి గోల్ పెట్టుకొని అట్లీస్ట్ 50 కాకపోయినా సరే 10 మెంబర్స్ తోటి మీరు వచ్చిన 6 మంత్స్లోనే ఒక 10 మెంబర్స్ని అచీవ్ చేయించి 10 మెంబర్స్ని మీతో ఈక్వలెంట్గా ప్రీ లాంచ్కి తీసుకొచ్చినారంటే అంతకంటే ప్రౌడ్ మూమెంట్ ఇంకేముండదు. సో దాన్ని అచీవ్ అవ్వడానికి చూద్దాం. సో ఇది చాలా సీరియస్గా తీసుకోండి, మార్కెట్ అంతా ఖాళీగా ఉంది.